నమస్తే. 2025 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలత ఉంది. ఏ విషయాల్లో అనుకూలత ఉంది అంటే కోర్టు సమస్యల విషయంలో కొంత అనుకూలమైన తీర్పు రావటానికి, లేదా అంటే ఒక కొలికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని శత్రువులతో ఉండే కొన్ని వివాదాలు పరిష్కార మార్గంగా ప్రయాణం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఎవరైతే స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ నిర్ణయాలు కొంత వాయిదా వేసుకోవడం మంచిది. ఆ విషయంలో కొనుక్కోలా వద్దా అని కొంత సందేహం కానీ ఇలాంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఏర్పడే పరిస్థితి ఉంది. ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో గవర్నమెంట్ లేదా ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కొంత ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, బదిలీలు కోరుకున్న ప్లేస్కి వచ్చే సూచనలు కొద్దిగా ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు తీసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కొంచెం టైంకి వర్క్ చేసినా కూడా టైంకి మనీ రాకపోవడము, జాప్యం అవ్వడము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే అకాడమిక్స్లో కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. కుటుంబ పరిస్థితులు కానీ, ఆరోగ్య విషయాలు కానీ ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఈ మాసంలో డిసెంబర్ 19 తర్వాత వచ్చే డేస్ ఎండింగ్ వరకు, డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చే డేస్ అన్నీ కూడా ఆరోగ్య విషయాలు, తర్వాత కుటుంబ విషయాలు కొంత కలవర పెట్టే విధంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారానికి కూడా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ప్రాసెస్లో కొంత డిలే అవ్వడము ఇది అంతా కూడా కనిపిస్తోంది వృషభ రాశి వారికి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు కానీ వీళ్ళకి కూడా కొంత జాప్యం అన్నది, అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియదు అన్న పరిస్థితి, కొంత పానిక్ సిచ్యువేషన్స్ వృషభ రాశి వారు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించుకోవడం వల్ల కొంత సమస్యలు, చిక్కులు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. స్వస్తి.